బ్రేకింగ్ అంటుంది. మున్సిపాలిటీ నీళ్లలో పురుగులు రావడం కలకలం రేపుతోంది. వనపర్తి మున్సిపాలిటీ 23వ వార్డులో ఘటన జరిగింది. జమ్మలమ్మ గుడి సమీపంలో కాలనీ వాసులు తాగునీటికి కష్టాలు పడుతున్నారు. వాటర్ పైపులోకి డ్రైనేజీ చేరిందంటున్నారు. రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. 3 నెలల నుంచి నీటి సరఫరా సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముసలోళ్ళము ఏం చేస్తామో ఆ పురుగుల నీళ్లు తాగి సావాలన్నా నల్ల నీళ్లు పురుగులు వస్తున్నాయి. బోర్ నీళ్లు ఇడిచిండు కానీ ఏం విడిచిండు మాకు? మేము ఇంట్లో తాగి ఎట్లా బతుకుదాం చెప్పండి. మళ్ళా మున్సిపాలిటీ నుండి వస్తున్నాయి అన్న. మళ్ళా నల్ల ఇప్పటి ఆయన ఎవరో ఎంకన్నా మంచివి ఇప్పాను అని మాకు చేతగాని వాళ్ళం ఎక్కడ పోయి తెచ్చుకుంటాం. మేము కాళ్ళ నొప్పులు ఉన్నాయి, మాకు ఫిల్టర్ నీళ్లు పడవు. మళ్ళా పొద్దున్న లేస్తే కూలిపోతాం, నీళ్ళు వచ్చాయని దబదబ పట్టుకుంటాం. ఫస్ట్ నీళ్ళు ఏమో వండు వస్తాయి. మళ్ళీ వాడు ఇంకా కొంచెం వండు వచ్చే అని బంద్ చేస్తాం. మళ్ళీ పట్టుకుంటేనేమో పురుగులు వస్తాయి. ఆ పురుగులు కనబడి ఇంట్లో పోసుకుని డ్రమ్ములలో అన్ని పురుగులే కనబడతాయి. మళ్ళీ మేము ఎట్లా చేయాలి ఈ నీళ్ళతోటి? మాకేమో కాళ్ళ నొప్పులు, ఫిల్టర్ నీళ్ళు పడవు, మేము తాగేది దూరేయాల నీళ్ళు. మళ్ళీ మా ఎవరు నీళ్ళు ఇచ్చేట ఆయన ఎవరు? ట్యాంకీలు కడుగుతుండారా కడుగుతలేరా? మోరీలు నీళ్ళు ఇస్తున్నారా? మాకు తెలియదు. మాకు గత 3-4 నెలల నుండి రోడ్ రిపేర్లు అయినప్పటి నుండి మాకు నీళ్ళ సమస్య ఏర్పడ్డది. ఆ రోడ్డు వేసేటప్పుడు పైపులన్నీ ఇరిగిపోయి మురికి నీళ్ళన్నీ పైపులలో చేరి ఆ కింది ఉన్నోళ్లకు, కింది సైడు మా సైడ్ ఉన్నోళ్లకు నీళ్ళు అసలు కంప్లీట్ బంద్ అయినాయి. మీద ఉన్న వాళ్ళకేమో పురుగు నీళ్ళు వస్తున్నాయి. మేమైతే గత 3 నెలల నుంచి ఎన్నిసార్లు ఎవరికి చెప్పినా ఎవరు అర్థం చేసుకుంటలేరు. మేము ఆ బోర్ వేసుకొని బోర్ నీళ్ళే పట్టుకొని తాతున్నాం ఇంతవరకు. మున్సిపాలిటీ నీళ్లలో పురుగులు రావడం కలకలం రేపుతోంది. వనపర్తి మున్సిపాలిటీ 23వ వార్డులో ఘటన జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకటేష్, మొత్తానికి చూస్తున్నాం మనం మున్సిపాలిటీలో నల్లా నీళ్లలో పురుగులు వస్తున్నాయి. అలాగే త్రాగునీటి పైపులోకి డ్రైనేజీ నీరు చేరిందంటున్నారు స్థానికులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సామాన్య ప్రజలు తాగే తాగునీటిలో మురుగునీళ్లు, ఇక్కడ పురుగులు రావడం వనపర్తి జిల్లాలో కలకలం రేపుతుందని చెప్పవచ్చు. చాలా రోజులుగా అంటే గత 3 నెలల నుంచి కూడా వనపర్తి జిల్లాకు సంబంధించిన వనపర్తి టౌన్ లో ముఖ్యంగా 23వ వార్డులో జములమ్మ గుడి సమీపంలో ఉన్న ప్రతి కాలనీలో అక్కడ ఉన్న 23వ కాలనీలో మొత్తంగా గత 3 నెలల నుంచి చూస్తుంటే తాగునీటికి సంబంధించిన ఆ డ్రైనేజీకి సంబంధించి మురుగునీరు రావడం, దాంతో పాటు పురుగులు కూడా రావడం అక్కడ ప్రజలనైతే తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. చాలా సార్లుగా అక్కడ మున్సిపాలిటీ అధికారులకు, ఆ స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న మొన్న చూసుకుంటే కూడా గత 2-3 రోజుల నుంచి కూడా 23 వార్డుల జమలమ్మ గుడి సమీపంలో చాలా మంది ఈ తాగునీళ్ళని తాగి మున్సిపాలిటీ నుంచి వచ్చే వాటర్ ను తాగి అస్వస్థకు గురైన సంఘటన కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆ వార్డుకు సంబంధించిన 4 చిన్నారులు కూడా జిల్లా ఆసుపత్రికి కూడా తరలించిన సంఘటన చేసుకుని దీనిపైన ఎమ్మెల్యే మెగారెడ్డి కూడా ఆ కాలనీవాసులు కూడా మొరపెట్టుకున్నారు. ఆయన కూడా చూసి చూడనట్లుగానే వివరించారని అక్కడ ప్రజలైతే చెప్తున్నారు. దీనికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే తాగునీటి సమస్యతో ఆ వనపర్తి జిల్లాలో ఇబ్బందులు పడుతున్న వేళ ఇలాంటి మురుగునీరు పురుగుల రావడం అయితే వాళ్ళ ఇబ్బందులకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు, మున్సిపల్ అధికారులు అయితే చర్యలు తీసుకొని తాగునీటి సమస్యను పరిష్కరించాలంటే వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ వెంకటేష్.